ఢిల్లీ బాంబు పేలుళ్ల సంఘటన దేశాన్ని ఉలిక్కి పడేటట్టు చేసింది. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, దీని వెనక ఎన్నో భయంకరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలు మాట్లాడుకుంటూ కూర్చోవాలి అని అంటే, నిజం చెప్పాలంటే రోజుకి కనీసం ఒక 10 ఎపిసోడ్లు చేసిన ఒక సంవత్సరం పాటు వాటి యొక్క విషయాలను మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మా వాళ్ళ గురించి మాట్లాడాను కదా, ఇంకొక పెద్ద మనుషుల గురించి మాట్లాడాలి. ఆ మధ్య అప్పుడెప్పుడో చిన్న విషయం జరిగిందబ్బా, ఎక్కడ మన సికింద్రాబాద్ సెంటర్లో. ఓకే, అది జరిగినప్పుడు అమ్మా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది రా బావుడా. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. అసలు ఒక ఇద్దరు మనుషులు వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత తగువుని తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని లేపేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఎక్కడికి ఏ కారులు తోలుకుంటూ కూర్చున్నారో. ఇప్పుడు మాట్లాడండి, దేశంలో జరుగుతున్నటువంటి ఇంత విధ్వంసము, ఇంత విస్ఫోటనము జరుగుతుంటే గొంతుకలు ఎక్కడ పోయినాయి? ఎవరు గో బ్యాక్ అని చెప్పాలి ఇప్పుడు? ఆ గొంతుకలు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు పగలటం లేదు? గో బ్యాక్ ఎందుకు రావడం లేదు? మాట్లాడండి. ఎక్కడ నొక్కుని పోయినాయి? ఎవడో ఒకడు ఉంటాడు, అరే ఆ మహిళలను అయితే లకారాలు తిడతా కూర్చొని ఉంటాడు. ఎక్కడికి పోయినావు స్వామి నువ్వు? ఎక్కడికి పోయినావు? దేశం, ధర్మం, మోడీ, అది ఇది దగుల్బాజీలు. అరే ఇక్కడున్న పెట్టుబడిదారులు, ఇక్కడున్న పెత్తందారులు, ఇక్కడున్న వాళ్ళని బాగా మాట్లాడినారు కదా. మరి ఈ రోజు అదే జనము 12 మంది చనిపోయారు, 30 మంది చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నారు. దేశం మొత్తంలో 2900 RDX ని పట్టుకున్నారు. కొన్ని లక్షల మందిని చంపడానికి ప్లాన్ జరుగుతున్నటువంటి మరి ఇక్కడ ఏ గొంతుగా లగలేదు ఏంటండి? భయం వేసిందా? భయంతో బజ్జున్నారా? మాట్లాడండి, మాట్లాడండి. నువ్వు సెక్యులర్ అయితే ఇప్పుడు మాట్లాడు. సెక్యులరిజం మీకొక్కదానికి పేటెంట్ రైట్ తీసుకొని ఇలాంటి దేశద్రోహాన్ని పెంచి పోషించడానికి మాత్రమే మాట్లాడేటటువంటి గొంతుకలకి నేను చెప్తున్నాను, ప్రతి హిందువు సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గొంతెత్తి మాట్లాడండి. ఈ రోజు మాట్లాడండి, ప్రతి హిందువు మాట్లాడండి. ఎవరు గో బ్యాకో, ఎవరు ఉండాలో, ఎవరు గొంతుకలు నొక్కాలో ఇప్పుడు ఆలోచించుకోండి. ఎక్కడో జరగడం లేదు, శత్రువు ఎక్కడో తయారవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మేధావుల ముసుగులో ఉన్న కొంతమంది తయారు చేస్తున్నటువంటి కలుపు మొక్కలి. అరే చదువుకున్నవాడే ఈ విధంగా దేశం గురించి ఈ విధమైనటువంటి శత్రుత్వాన్ని, ద్వేషాన్ని, విద్వేషాన్ని చిమ్ముతుంటే చదువుకున్నటువంటి వాడు కూడా అదే స్థాయికి వెళ్ళి దేశ వినాశనాన్ని కోరుతున్నారంటే ముందు ఈ కలుపు మొక్కల్ని ఏరవతల పారేయాలి. భారత్ మాతాకి జై.